ఈరోజు మనం ఈ వీడియోలో క్రిస్పీగా రుచికరమైన బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే పావు కిలో మైదా పిండినైతే తీసుకున్నాను. పావు కిలో మైదా పిండికి 2 or 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేయాలి. నార్మల్ సాల్టు, సోడా సాల్టు అండ్ నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటికైతే షేప్ అయితే ఏమీ అవసరం లేదు. నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. మనకి ముద్దలు అనేవి ఈజీగా అయిపోవాలి అంటే నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతాయి. ఇలా ముద్దలన్నిటిని చేసుకున్న తర్వాత చెక్కలు చేసుకునే గవ్వతోటి మనం గవ్వలన్నిటిని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయాక సిమ్లో ఉంచుకొని గవ్వలన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బెల్లం కరిగినాక తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత గవ్వల్ని బెల్లంలో బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మనకి కూల్ అయిపోయినాక గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి.